దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా నిండు వందనాలు. ఈరోజు యెహోషువ గారి గురించి మరి ధ్యానించుకుందాము. ఈ యొక్క యెహోషువ గారు నూను కుమారుడు. యెహోషువ గారు మోషే గారి దగ్గర మరి తరువాత ఇశ్రాయేలును నడిపించడానికి యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ దేవుడు నమ్మకత్వాన్ని మరి సామర్థ్యాన్ని చూశాడు. అందుకే మోషే తరువాత ఈ యొక్క బాధ్యతలన్నీ యెహోషువకు అప్పగించాడు దేవుడు. తరువాత యెహోషువ నాయకత్వం తీసుకున్న యెహోషువ వారిని ఎలా ముందుకు నడిపించాలో యెహోషువ గ్రంథంలో మనము చూడవచ్చు. అంతటి కష్టతరమైన బాధ్యతలను దేవుడు యెహోషువకు అప్పగించాడు. అలా అప్పగించడానికి మరి యెహోషువలో ఉన్న గొప్ప లక్షణాలు మరి ఈరోజు చూద్దాము. ఎందుకంటే ఆ లక్షణాలు మనము అలవర్చుకుని దేవునికి మనము ఇష్టలుగా ఆయన రాజ్యపు వారసులుగా మార్చుకొనవచ్చు. కాబట్టి ఇశ్రాయేలీలను ఆయన విజయపదంలో నడిపించిన తీరును గనుక పరిశీలిస్తే యెహోషువ ఎంతో నమ్మకమైన వ్యక్తి, విధేయుడైన వ్యక్తి. యెహోషువ తన మరి నాయకత్వంలో మోషే గారి దగ్గర నమ్మకంగా జీవించాడు, విధేయతగా ఉన్నాడు. మోషే మాటలను తూచా తప్పకుండా మరి పాటించేవాడు యెహోషువ గారు. ఐగుప్తు నుండి కనాను వరకు మోషేను వేడకుండా అతనితో పాటు నడిపించాడనమాట. నిర్గమకాండం 17 అధ్యాయము 9-10 వచనాల్లో, సంఖ్యాకాండము 13 అధ్యాయము 2, 3, 8 వచనాల్లో చూస్తే, నేను దేవుని కర్రను చేతపట్టుకుని శిఖరం మీద నిలబడతాను, నీవు కొంతమంది మనుషులను తీసుకుని వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయని మోషేతో చెప్పగానే మారు మాట్లాడకుండానే యుద్ధము చేసి విజయాన్ని సాధిస్తాడు యెహోషువ గారు. కానా వెళ్ళి ఆ దేశంను సంచరించి అక్కడ పరిస్థితులను చూసి మరి మాకు వివరించండి అని మరి 12 మంది గోత్రాలలో మరి 12 మందిని ఎంపిక చేసి కనాను పంపిస్తారు మోషే గారు. అలా పంపిన వారిలో మరి ఆ యొక్క 12 మందిలో యెహోషువ కూడా మరి ఉన్నాడు. యెహోషువ, కాలేబు ఇద్దరు ఉన్నారు. మోషే చెప్పిన మాటల ప్రకారం కనాను తిరిగి వస్తారు. దేవుని ఎడల విశ్వాసం గల వ్యక్తి. కనాను దేశంలో రహస్యంగా సంచరించి అక్కడ సంగతులను చూసి పరిస్థితులన్నీ గమనించి రమ్మని చెప్పిన 12 మందిలో యెహోషువ, కాలేబు తప్ప మిగిలిన 10 మంది కనాను వాసులు క్రూరులు, బలవంతులు, మనము వారిని జయించలేము, అక్కడికి వెళ్ళి యుద్ధము అంటే మనము చావడమే అని ఆ 10 మంది ఇశ్రాయేలీలకు చెప్తారనమాట. యెహోషువ, కాలేబు మాత్రం కనాను పాలు తేనెలు ప్రవహించు దేశము, దేవుడు సెలవిచ్చిన రీతిగానే దానిని మనకు దేవుడు తప్పక అప్పగిస్తాడు, భయపడవద్దు అని యెహోవాకు మనకు తోడై ఉన్నాడు అని గొప్ప నమ్మకము, విశ్వాసాన్ని ప్రకటించిన వారు ఈ యొక్క యెహోషువ, కాలేబు గారు. ఇశ్రాయేలుల జనాంగంలో ధైర్యాన్ని నింపుతాడనమాట. అప్పుడు మరి ఇశ్రాయేలీలు మరి యెహోషువ మాటను మరి విననందున వారు మరి ఆ యొక్క కనానుకు మరి చేరుకోరనమాట. తర్వాత తరము వారు మరి చేరుకుంటారనమాట. యెహోషువ సైన్యాన్ని నడిపించే మంచి లక్షణము, మంచి సామర్థ్యము గలవాడు యెహోషువ. దేవుని ఆజ్ఞల మేరకు మోషే సెలవిచ్చిన రీతిగా యెహోషువ ఇశ్రాయేలీయుల సైన్యాన్ని అత్యంత చాకచక్యంగా మరి నడిపించి ఎరుకో గోడలు మరి పడగొట్టి మరి ఆక్రమించుకుంటాడు ఆ యొక్క యెహోషువ. ఆ క్రమంలోనే హాయి ప్రాంతాన్ని కూడా వశపరుచుకుంటాడు యెహోషువ. అలా భూమి అంతా వశపరుచుకున్న తర్వాత ఇశ్రాయేలీలకు ధైర్యంగా ఏ భయము లేకుండా బ్రతకడానికి సుభిక్షంగా చేస్తాడు. గొప్ప విజయాన్ని మరి ఆ యొక్క యెహోషువ పొందుకుంటాడనమాట. పొందుకున్న భక్తిగల నాయకుడు కూడా. యెహోషువ దేవుని ప్రతి మాటను గౌరవించాడు. దేవుడు చూపించిన మార్గంలోనే నడిపించాడు. మంచి సేనాధిపతిగా, గొప్ప నాయకునిగా తనని తాను స్థాపించుకుని నిరూపించుకున్న మరి వ్యక్తి ఈ యొక్క యెహోషువ. మంచి విశ్వాసం, విధేయతలో అంతా నమ్మకంగా జీవించాడు ఈ యొక్క యెహోషువ. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 31లో యెహోషువ దినములన్నిటను యెహోషువ ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుటను చేసిన మరి యెహోషువ
మరి యెహోవాను సేవించుచు వచ్చారనమాట. ఐగుప్తు నుండి కనాను వచ్చే వరకు దేవుని ఎడల మరి ఏమాత్రం విశ్వాసము లేక సనుగుతూ వచ్చిన ఇశ్రాయేలీల ప్రజలు ఆపై యెహోషువ నాయకత్వంలో దేవుని ఎరిగి ఆయన ఎడల భక్తి శ్రద్ధలు చూపించినట్లుగా ఈ వాక్యంలో మనము చూడవచ్చు. యెహోషువ మరణించాక కూడా ఇశ్రాయేలీలు ప్రజలు పెద్దల దినములన్నిటను యెహోవా దేవుని సన్నిధిని మరి వారు సేవించేవారు మరి అని వాక్యం కూడా సెలవిస్తుంది. దాన్ని వెనుక యెహోషువ కృషి ఎంతో ఉంది అని కూడా మనము గ్రహించవచ్చు. సమయమున మరి సమయానుకూలంగా మరి నిర్ణయాలు తీసుకోగలిగిన సమర్థుడు యెహోషువలో ఉన్న మంచి లక్షణము. మరి ఒకడు చెడుగా మరి ఒకరు మరి మంచిగా ఉండేలా మరి ఇశ్రాయేలు ప్రజలు స్వార్థంతో ఉన్న ప్రజలను యెహోషువ దేవుని నిర్ణయాన్ని ఎంతో ఖచ్చితంగా చెప్పేవాడనమాట. మనము చూడవచ్చు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో సేవించుడి, నేనును నా ఇంటి వారును జీవం గల దేవుణ్ణి సేవించదమని మరి నాయకుడిగా తన యొక్క నిర్ణయాన్ని గట్టిగా ప్రకటిస్తాడు యెహోషువ. వారిలో మార్పును తీసుకుని రావడం కోసం మరి యెహోషువ గారు ఎంతగానో కృషి చేస్తాడనమాట. ఆ విధంగా మరి కృషి చేసి విజయాన్ని సాధిస్తాడు యెహోషువ. యెహోషువ గారు ఏ పని చేసినా దేవుని యొక్క చిత్తాన్ని మరి కనుగొనేవాడు. ప్రతి పనిలో కూడా ప్రతి మరి చోట కూడా యెహోషువ గారు దేవుని మీద ఆధారపడేవాడు. ఆ విధంగా ఎరుకో గోడలను జయించడంలో మరి హాయి మీద జయించడంలో మరి ఇలా ఎన్నో మరి సూర్యచంద్రుల విషయంలో మరి ఆజ్ఞాపించడంలో కూడా ఆ యొక్క యెహోషువ గారు ఎంతో దేవుని యందు నమ్మకం కలిగి విశ్వాసం కలిగి ముందుకు సాగిపోయి ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ఆ యొక్క ప్రజలను నడిపిస్తాడు. ప్రజలు అనేక రీతులుగా మరి యెహోషువను మరి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా యెహోషువ ఎక్కడ కూడా విసిగిపోలేదు. కానీ దేవుని యందు భయభక్తులతో మరి వీరు దేవుని ప్రజలని వారిని సహనంతో మరి ముందుకు నడిపించాడు యెహోషువ గారు. వారిని సరిచేస్తూ వారిని ముందుకు నడిపించేవాడు. వారు అనేక సార్లు మరి యెహోషువ మీద సనిగినప్పుడు కూడా ఏమాత్రము యెహోషువ గారు ఆ యొక్క వెనకడుగు వేయలేదు, కానీ ముందుకే వారిని నడిపించాడు. ఆ విధంగా విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూ మా యొక్క ప్రజలను ముందుకు నడిపిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునికి నమ్మకమైన మరి వ్యక్తిగా ఉన్నారు ఈ యొక్క యెహోషువ గారు. యెహోషువ గారు మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కనానును కూడా ఆయన మరి చేరుకుంటారనమాట. ఆ విధంగా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు వారిని నడిపించి ఆయన ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ఆయన చేరుకుంటారు. అదేవిధంగా యెహోషువ గారు ఏ విధంగా మరి తన యొక్క జీవితంలో ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగిపోయాడో ఆ యొక్క పరమ కానాను చేరుకున్నాడు, పాలు తేనెలు ప్రవహించు కానానని. అలాగనే మన జీవితంలో కూడా ఎన్నో మరి ఆ యొక్క ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా యెహోషువ వలె ముందుకు సాగిపోయి ఎన్ని వచ్చినప్పటికీ కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు కొనసాగిపోయే వారంగా విజయాన్ని పొందుకునే వారంగా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం అనగా ఆ యొక్క పరమ కణాను చేరుకునేవారుగా ఆ యొక్క దేవుని రాజ్యాన్ని పొందుకునే వరకు వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు మనము వేగిరపడుచు మరి ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా మరి ఆ యొక్క సేవలో ఆ యొక్క విశ్వాస జీవితంలో మనమందరము ఆ యొక్క దేవుని సన్నిధిలో మరి అంతమ వరకు ఆ యొక్క పందెపు రంగంలో మరి అలయక పరిగెత్తుతాము. దేవుడి ఈ మాటలు దీవించును గాక.